పురుగుని ఎప్పుడైనా చూసారా? నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఈ పురుగు పేరు తెలిస్తే మీరు కమెంట్లో పెట్టండి. అన్నట్టు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా పురుగులే కనిపిస్తాయి. మరి కనిపించని పురుగుల సంగతి ఏంటి? అదే మన పుట్టలో ఉండే పురుగులు. అదేనండి నులి పురుగులు అంటారు కదా, మా పాప పుట్టలో కూడా చేరాయని నా డౌట్. ఎందుకంటారా, ఈ మధ్య అస్సలు ఫుడ్ తినట్లే. అది రోజు ఉండే సంగతే కానీ, అది కాకుండా టాయిలెట్ పోయినప్పుడు కూడా ఫుల్ ఏడుస్తుంది. సరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మందు రాసి ఇచ్చారు. ఇప్పుడు 5 ml వేసి 2 weeks తర్వాత ఇంకో 5 ml వేయమన్నారు. అయితే ఏంటి 10 ml సిరప్ ఇప్పుడు 5 ml వేసి మిగిలింది మళ్ళీ వాడుకోమంటారా? ఇక్కడే మీరు సిరప్లో వేలు పెట్టినట్టే. ఎందుకంటారా, ఇక్కడ చూసారా దీని మీద సింగిల్ డోస్ సిరప్ అని రాసింది కదా, దాని మీనింగ్ ఏంటంటే ఒక్కసారి ఓపెన్ చేసి వాడుకున్నాక మిగిలింది కదా అని మళ్ళీ మళ్ళీ వాడకూడదు. మామ్స్, ఇది మీకోసమే. పిల్లలకి హెల్త్ బాగాలేదనే టెన్షన్లోనో లేకపోతే వాళ్ళు గోలే చేస్తున్నారా అన్న కంగారులోనో మనం ఎక్స్పైరీ డేట్ మాత్రం చూసి మందులు వాడేస్తుంటాము. బట్ ఇలాంటి సిరప్స్ కూడా ఉంటాయి, సో చూసి జాగ్రత్తగా వాడుకోండి. అండ్ ఇక్కడ చూసారా మా పాపకి సిరప్ ఇస్తుంటే ఏదో హ్యాపీగా తాగేస్తుంది జ్యూస్ లాగా. ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిట్టి పాపతో.